రాజకీయాల్లో అనతి కాలంలోనే ప్రముఖ నేతగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని తనదైన ముద్ర వేసుకున్నారు. తొలుత టీడీపీ నుంచి ఆరంగేట్రం చేసిన గత ఎన్నికల్లో వైసీపీ తీర్థం పుచ్చుకొని చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అంతేకాదు ఏకంగా మంత్రి పదవి దక్కించుకున్నారు. కాలక్రమేణా చిలకలూరిపేటలో ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. దీంతో పార్టీ అధిష్టానం ఆమెను గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి పంపింది. ఈ సెగ్మెంట్ టీడీపీకి కంచుకోట అని తెలిసి కూడా ఇక్కడకు మారడం రజని సెల్ఫ్ గోల్ చేసుకోవడమేనని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రమంతటా వైఎస్ జగన్ గాలి వీచిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ముద్దాలి గిరి విజయం సాధించారు. వైసీపీ నుంచి బరిలో నిలిచిన చంద్రగిరి యేసురత్నం ఓడిపోయారు. ఇక్కడ వైసీపీ నుంచి ఎవరు గెలిచినా తన ప్రాబల్యం తగ్గిపోతుందనే భావనతో ఆ నియోజకవర్గానికి చెందిన అదే పార్టీ కీలక నేత చిత్తశుద్ధితో కృషి చేయలేదని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ దఫా ఎన్నికల్లోనూ సదరు నేత అదే పంథానే కొనసాగిస్తారని రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇవన్నీ తెలిసినా మంత్రి రజని అదే నియోజకవర్గాన్ని ఎలా ఎంచుకుంటున్నారంటూ వైసీపీ శ్రేణుల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఆది నుంచి టీడీపీకి అడ్డాగా ఉంది. 2009లో ఒక్కసారి మాత్రమే కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. ఇక ఆ తర్వాత నుంచి వరుసగా టీడీపీ గెలుస్తుంది. టీడీపీ నుంచి గత ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యే ముద్దాలి గిరి వైసీపీ కండువా కప్పుకున్నారు. రానున్న ఎన్నికల్లో ఆయనకు సీటు లేదని వైసీపీ అధిష్టానం తేల్చేసింది. దీంతో ఆర్యవైశ్యులు భగ్గుమంటూ రోడ్డెక్కారు. ఈ దఫా వైసీపీకి మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బీసీ ఓటర్లు ఎక్కువ. అందుకే రజనీకి ఈ స్థానం కేటాయించినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లోనూ బీసీ కార్డు ఉపయోగించిన వైసీపీకి ఇక్కడ ఓటమి తప్పలేదు. ఎలాగైనా ఈ దఫా ఇక్కడ బోని కొట్టాలని వైసీపీ ఎత్తుగడలకు పదును పెడుతోంది. డిసెంబర్ 31న అర్ధరాత్రి మంత్రి రజని నూతనంగా ఏర్పాటు చేసుకున్న కార్యాలయంపై రాళ్లదాడి జరిగింది. గతంలో నేతలు ఎంత తీవ్ర స్థాయిలో పోటీ పడినా దాడులు చోటు చేసుకోలేదు. ప్రశాంతంగా ఉండే నియోజకవర్గంలో రాళ్ల దాడితో ప్రజలు ఉలిక్కి పడ్డారు. భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలుంటాయో నన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తెలిసి మరి టీడీపీ అడ్డాలో రజని అడుగు పెట్టడం అంటే సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లేనని విశ్లేషకుల అంచనా.